గోల్డెన్ రేషియో ఈ పేరు వినగానే చాలామందికి కొన్ని అపోహలు గుర్తొస్తాయి. కానీ ఈరోజు మనం ఆ అపోహలన్నింటినీ పక్కనపెట్టి దాని అసలు కథేంటో చూద్దాం. మన టెక్నాలజీలో దాని నిజమైన పవరేంటో తెలుసుకుందాం. అవును, గోల్డెన్ రేషియో అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? అందమైన కళ, ప్రకృతిలో కనిపించే డిజైన్లు. కరెక్టే, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాని అసలు కథ ఎక్కడ్నుంచే మొదలవుతుంది. చరిత్రలో దీనికి చాలా పెద్ద స్థానమే ఉంది. ప్రాచీనకాలం నుంచే దీన్ని ఒక పవిత్రమైన నిష్పత్తిగా చూసేవాళ్లు. అయితే ఈరోజు మనమీ పాత కథను దాటి చాలా ముందుకు వెళ్లబోతున్నాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకవేళ గోల్డెన్ రేషియో అసలు శక్తి, అందం గురించి కాకుండా మన టెక్నాలజీ సామర్థ్యం గురించైతే, అంటే కేవలం చూట్టానికి బావుండడం కాదు, పనులను మరింత వేగంగా, సమర్థవంతంగా చేయడం గురించైతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. సరే, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే 1.618 అనే ఈ నంబర్ కేవలం ఒక అందమైన అంకెగా కాకుండా ఆధునిక ఇంజనీరింగ్లో ఒక ప్రాక్టికల్ టూల్గా ఎలా మారిందో తెలుసుకుందాం. గోల్డెన్ రేషియో మన టెక్నాలజీలో ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం రోజు వాడే స్క్రీన్ల కన్నా మంచి ఉదాహరణ దొరకదు. అవును, మన ఫోన్లు, వెబ్సైట్ల డిజైన్లోనే దీని అసలు మ్యాజిక్ దాగి ఉంది. ఈ నంబర్ 1.618 చూడ్డానికి ఇది కేవలం ఒక అంకెలా అనిపించొచ్చు, కాని మన డిజిటల్ డిజైన్ సూత్రాలకు ఇదే పునాది. మనం చూసే ప్రతి స్క్రీన్ వెనుక పనిచేస్తున్న ఒక పవర్ఫుల్ సాధనమిది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. డిజైనర్లు ఈ నిష్పత్తిని వాడి బ్యాలెన్స్డ్ లేఅవుట్లను ఎలా క్రియేట్ చేస్తారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు, ఒక 960 పిక్సెల్ వెడల్పు ఉన్న వెబ్ పేజీని తీసుకుంటే అందులో మెయిన్ కంటెంట్ ఉండే చోటు, పక్కనుండే సైడ్ బార్ మధ్య ఇదే రేషియో ఉంటుంది. దీనివల్ల మన కళ్ళు ఆటోమేటిక్గా ముఖ్యమైన సమాచారం వైపు వెళ్తాయి. చాలా తెలివైన డిజైన్ కదా. ఇది కేవలం లేఅవుట్స్లేకే కాదు, టెక్స్ట్లో కూడా ఇదే లాజిక్ పనిచేస్తుంది. చదవడానికి ఈజీగా ఉండేలా ఒక హైరార్కీని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ టెక్స్ట్ సైజ్ 16 పిక్సెల్స్ ఉందనుకోండి, హెడింగ్ సైజ్ సుమారుగా 26 పిక్సెల్స్ ఉంటుంది. ఈ చిన్న మార్పు వల్ల చదవడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా డిజిటల్ స్క్రీన్ల గురించి చూశాం. ఇప్పుడు మనం చేతిలో పట్టుకునే వాడే ఫిజికల్ డివైజ్ల వైపు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇంజనీర్లు ఫంక్షన్ని, ఫామ్ని, అంటే పనితనాన్ని, ఆకృతిని ఎలా కలుపుతున్నారో. మనం చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచ్లో వంపు దగ్గర్నుంచి టెస్లా లాంటి కార్ల ఏరోడైనామిక్ డిజైన్ వరకు అన్నింటిలోనూ ఇదే నిష్పత్తి దాగి ఉంది. మన చేతిలో స్మార్ట్ఫోన్ ఎంత కంఫర్టబుల్గా ఇమిడిపోతుందో కూడా ఈ రేషియోనే నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనకు కంటికి కనిపించే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. మన కంప్యూటర్ల లోపల మన కంటికి కనిపించని లాజిక్ గురించి. అక్కడ ఈ నిష్పత్తి పనితీరును ఎలా మెరుగుపరుస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఫైబొనాచీ సెర్చ్ ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. చాలా పెద్ద డేటాలో మనకు కావాల్సిన సమాచారాన్ని చాలా వేగంగా కనుగొనడానికి వాడే ఒక తెలివైన పద్ధతి అన్నమాట. సరే, దీని స్పెషాలిటీ ఏంటి? సాధారణంగా ఉండే బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే, డేటాను కరెక్ట్గా సగానికి విడగొట్టటానికి డివిజన్ అనే లెక్కను వాడుతుంది. కాని ఫైబొనాచీ సెర్చ్ ఇక్కడ చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. ఇది గోల్డెన్ రేషియోకి దగ్గరగా డేటాను విడగొడుతుంది, కాని దానికి కాంప్లెక్స్ అయిన డివిజన్ అవసరం లేదు. కేవలం సింపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, అంటే కూడికలు, తీసివేతలతో పనికానిచ్చేస్తుంది. కొన్ని కంప్యూటర్ ప్రాసెసర్లకు డివిజన్ చేయడం చాలా ఎక్కువ టైం తీసుకునే పని. అలాంటి సిస్టమ్స్లో ఈ ఫైబొనాచీ సెర్చ్ చాలా వేగంగా ఉంటుంది. ఇక ఫైబొనాచీ హీప్ పేరు కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా దీని పని చాలా సింపుల్. ఇది ఒక డిజిటల్ ఆర్గనైజర్ లాంటిది. కంప్యూటర్లో చేయాల్సిన పనులను ఏది ముందు, ఏది తర్వాత అని చాలా సమర్థవంతంగా ఆర్గనైజ్ చేస్తుంది. దీని ఉపయోగాలు మనం రోజూ వాడే టెక్నాలజీలోనే ఉన్నాయి. మనం జీపీఎస్ మ్యాప్స్ వాడినప్పుడు అది మనకు అతి తక్కువ దూరంలో ఉన్న దారిని చూపిస్తుంది కదా. దాని వెనుక పనిచేసే అల్గారిథంలలో ఇది ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ డేటాను ఒకచోటి నుంచి ఇంకో చోటికి వేగంగా పంపడంలో కూడా దీని పాత్ర చాలా కీలకం. సరే, ఇప్పుడు కథను ఒక పూర్తి సర్కిల్లాగా ముగిద్దాం. మనం మళ్లీ ప్రకృతి దగ్గరికే వస్తున్నాం, కానీ ఈసారి దీన్ని ఒక అపోహలా కాదు, ఒక సైంటిఫిక్ బ్లూప్రింట్గా చూద్దాం, మన భవిష్యత్ టెక్నాలజీకి ప్రేరణగా. ఈ నెంబర్ చూడండి, 34 ఆంగ్స్ట్రామ్లు. ఇది మన డిఎన్ఏ డబుల్ హెలిక్స్లో ఒక పూర్తి సైకిల్ పొడవు. గుర్తుపెట్టుకోండి, 34. మరి ఇది 21 యాంగ్స్ట్రామ్స్. ఇది
అదే DNA వెడల్పు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూడబోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ 34కి 21కి మధ్యనున్న నిష్పత్తి సుమారుగా 1.619, అంటే గోల్డెన్ రేషియోకి దాదాపుగా సమానం. ప్రకృతి తన సొంత ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ సిస్టమ్ అయిన మన DNAని కూడా ఇంత పర్ఫెక్ట్ రేషియోలో డిజైన్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రకృతి ఎంత గొప్ప ఇంజనీరో. ఇప్పుడు సైంటిస్టులేం చేస్తున్నారంటే ప్రకృతిలోని ఈ తెలివిని కాపీ కొడుతున్నారు. మరింత సమర్థవంతమైన AI సిస్టంలను, స్థిరంగా నడవగలిగే రోబోట్లను తయారు చేయడానికి ఇదే బ్లూ ప్రింట్ని వాడుతున్నారు. భవిష్యత్తు మన కళ్ల ముందే ఉంది. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే గోల్డెన్ రేషియో అనేది ఏదో మాయ కాదు, మంత్రం కాదు. అది పక్కా ఇంజనీరింగ్. మన డిజిటల్ ప్రపంచం నుంచి మన భవిష్యత్ టెక్నాలజీ వరకు అన్నింటినీ తీర్చిదిద్దుతున్న ఒక శక్తివంతమైన సూత్రం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. రేపటి టెక్నాలజీలో ప్రకృతి నుంచి మనం ఇంకా నేర్చుకోవాల్సిన ఇలాంటి రహస్యాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా!